షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినము కూడా ఆయన సన్నిధిలో మనం యొక్క కృపావాక్యం వింటూ ఆత్మీయంగా సంతోషిస్తున్నాం కదా. దీని వెనకాల మన బిడ్డల ప్రయాసం ఎంతో ఉంది. వారు అనుదినము కూడా వారు ఈ యొక్క వాక్యమును దీన్ని ఎడిటింగ్ చేస్తున్నారు, అప్లోడ్ చేసిన దాన్ని మనం గ్రూపులలో మనం పంపించగలుగుతున్నాం. అంటే దీని వెనకాల మన బిడ్డల ప్రయాసం ఎంతో ఉంది. వారు శ్రమ, వారి యొక్క సమయం అంతా కూడా వారు దీని కొరకు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మనము వారికి సహకరిద్దాం. మన ఈ వాక్యాన్ని విన్న వెంటనే అనేకులకు షేర్ చేద్దాం, అనేకులకు వాక్యం వినిపింపజేద్దాం. ఆ విధంగా పరమ తండ్రి మనని కూడా తన పరిచర్యలో వాడుకును గాక. ఆ విధంగా ప్రార్థన చేద్దాం మన బిడ్డల కొరకు. ఏదైనా అనుదిన కృపలో వస్తున్న వాక్యం మనం చూసుకుంటుంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనంలో, నీ ఆశ భంగము కానేరదు. ఆ పరమ తండ్రి సన్నిధిలో మనం ఆశపడుతున్న ప్రతి ఆశ ఆయన తీర్చుటకు సమర్థుడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచనాథుడు 107వ కీర్తనలో సెలవిస్తూ వస్తుంటాడు. అవును, మనము ఆయన సన్నిధికి వచ్చి అయ్యా ఇగో ఇది నాకు కావాలి అని మనం ఆశపడితే, మన ఆశ ఆయనకి ఇష్టకరముగా ఉంటే, ఆయనకు మహిమకరముగా ఉంటే మన ఆశలన్నీ తీరుస్తాడు సుమా. కాబట్టి దురాశలు నెరవేర్చాడు, దురాశలు తీర్చాడు. ఆయన ఆశపడుతున్నవి ఏంటంటే ఆయనకు మహిమకరమైన ఏవేవో, మనకి మేలకరమైన ఏదేదో ఆయన అనుగ్రహించు నాథుడు ఆయన. కాబట్టి మన ఆశలు తీర్చుటకు ఆయన సమర్థుడు, శక్తివంతుడని మనం నమ్మాలి. కాబట్టి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరిచే నాథుడు. కాబట్టి ఈ లోకంలో ఆ పరమతని యందు ఆశ పెట్టుకున్న వారు ఎవ్వరు కూడా వారు అసంతృప్తిగా లేరు, సంతృప్తితో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. ఆయన మా ఆశలు తీర్చాడు, మా యొక్క అవసరతలు తీర్చాడు, మా యొక్క కోరికలు నెరవేర్చాడు ఆయన. కాబట్టి అందుకే 121వ కీర్తనలో ఆయన సెలవిస్తూ వస్తుంటాడు, ఇదిగో ఆ ఎలోహిమని యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయనే నిన్ను నడిపించువాడు. కాబట్టి ఆయన నీ కోరికలు నెరవేర్చువాడు. కాబట్టి 20వ కీర్తనలో అంటాడు, మూడవచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తునైనా నెరవేర్చును గాక. మన యొక్క ఆలోచనలు, మన కోరికలు ఆయన మహిమకరముగా ఉంటే మన ఆలోచనలు నెరవేరుస్తాడు, మన కోరికలు తీరుస్తాడు, మనల్ని తన యొక్క సన్నిధిలో తనకు మహిమకరమైన పాత్రగా నిలబెట్టుకుంటాడు. ఆయన ఎందుకొరకు మన ఆశ తీరుస్తాడంటే ఆయన నామానికి మహిమ రావాలని, ఆయన నామానికి ఘనత రావాలని, ఆయన నామానికి సాక్షాత్కారంగా మనం నిలబడాలని. అందుకొరకు ఆయన మన ఆశలు తీర్చు నాథుడైనాడు సుమా. కాబట్టి ఆశలు తీర్చు నాథుడైన ఆ సృష్టికర్త అయిన సర్వోన్నతుని మనం ఆశ్రయిస్తాం, మన ఆశలు తీర్చుకుందాం, తద్వారా ఆత్మీయంగా బలపరచబడదాం, ఆయన నామని మహిమకరమైన జీవితాలు జీవిస్తాం. అత్యుతంగా పరిశుద్ధాత్మ తని మనం నిలబెట్టుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, ఆశగల ప్రాణ తృప్తిపరచునాథుడా, నీ ఆశ భంగం కానేరదు అన్నావు నాయన. ఎన్నడూ మా ఆశను తండ్రి నువ్వు తీర్చుకుని ఉండలేదు తండ్రి. మా ప్రతి ఆశను మీరు తీర్చునాథుడు తండ్రి. అటుదిగా మా ఆశ తీర్చుమని ప్రార్థిస్తూ నా స్వామి సనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని ఆశ్వమస్య కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.